కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ లో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా మహిళలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు చెనిపాటి ఉషారాణి మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా నల్లపరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు బి సాయి ప్రసాద్ మాట్లాడుతూ బాధ్యత లేకుండా మహిళా పక్షి అంటూ మహిళా ఎమ్మెల్యేను ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి వైఎస్ఆర్సీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. వైకాపా అధినేత జగన్ కు ఆ పార్టీ నేతలకు చెల్లెలను గౌరవించే సంస్కారం లేదు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం వారికి అలవాటే అని మండిపడ్డారు. మహిళలపై తన పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మహిళలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయము. మేము మహిళల తరఫున అందరం కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మా నిరసన తెలియజేస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాము, ఎవరైతే ఈ దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారో అలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా వెంటనే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా చట్టపరంగా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయండి. మహిళల మీద అబ్యూజ్ చేసినందుకు కానీ, మహిళలను డిఫైన్ చేసినట్టు కానీ, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్కి ఏదైనా భంగం కలిగితే చాలా సెక్షన్స్ ఉన్నాయండి ఐపీసీలో. ఆ సెక్షన్స్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, ఇన్సల్ట్ చేసినా కానీ, ఏదైతే గెస్టర్స్ ఉంటాయో వాళ్ళ మీద సైగలు చేసే విధానం కానీ వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మహిళలను ఎప్పుడైనా కించపరిచి మాట్లాడితే కనుక, మహిళలను ఎప్పుడైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కనుక విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చూసామంటారు, ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చూసాం. అదే రకంగా మొన్న మీరు గమనించి ఉంటే, మొన్న చూసుకుంటే మీరు అమరావతి రాజధాని మహిళల్ని వేశ్య రాజధాని అని అన్నారు. అదే రకంగా చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యాఖ్యలు చేయటం చాలా శోచనీయం. అదేవిధంగా అంతకుముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిస్టర్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి పంచమంత్రి అందరి దగ్గర నాలుగు కోసేస్తామని చెప్పారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. తప్పనిసరిగా దీనికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను కంట్రోల్ చేసుకుంటారా, లేదంటే మహిళలందరం కలిసి వాళ్ళ నాయకుల ఇంటికి వెళ్ళి మేము బుద్ధి చెప్తామని చెప్తున్నామండి. 2019 నుంచి 2024 వరకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో, ఆ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు మహిళల మీద ఏ విధంగా దాడులు చేశారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఏ విధంగా దాడులు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి 2024 ఎలక్షన్లో 11 సీట్లకు కట్టబెట్టి కనీసం వాళ్ళకి మెజారిటీ కూడా లేకుండా క్లీన్ మెజారిటీ మనకి ఎన్డీఏ కూటమికి ఇచ్చి ఈరోజు మనం అసెంబ్లీలో ఫామ్ చేసుకొని, గవర్నమెంట్ని ఫామ్ చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా 2 కళ్ళలాగా పరిపాలనలో ముందుకు దూసుకెళ్తా ఉన్న సందర్భంలో ఏదో ఒక అలజడులు సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈరోజు మళ్ళీ వైసీపీ కండువా కప్పుకొని ఏ ఎండక ఆ గొడుగు పడుతూ ఈరోజు మహిళని అవమానించే విధానం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పినా కానీ ఇంకా కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు కనీసం తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు విధానం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవైపున అమరావతి అభివృద్ధిలో పరిగెడుతూ ఉంటే, సంక్షేమంలో పరిగెడుతూ ఉంటే అది చూసి ఓర్వలేక, కోవూరు అభివృద్ధిని కూడా చూసి ఓర్వలేక ఈరోజు వాళ్ళు చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళ మీద దాడులే కాదు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం.